మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? లాజికలా? ఎమోషనలా? అని 90% వాళ్ళు నేను లాజికల్ అనే చెప్తారు. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయాలన్నీ సాధారణంగా ఎమోషనల్ గానే ఉంటాయి. కానీ మనం దాన్ని తీసుకున్న తర్వాత లాజికల్‌గా జస్టిఫై చేస్తాం. సో, ఆహ్, ఎమోషన్స్ చాలా రోల్ ప్లే చేస్తాయి మన డెసిషన్ మేకింగ్‌లో. అందుకని ఆహ్, ఆహ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం లెట్స్ సే ఒక కార్ కొనాలనుకోండి. కార్ కొనాలనుకున్నప్పుడు మనం ఒక కార్‌ని డిసైడ్ చేసే ముందు వేరే కార్‌లని చాలా వాటి రిసర్చ్ చేసి ఎందుకంటే అది ఒక ఇంపార్టెంట్ డెసిషన్ గదా! చాలా రిసర్చ్ చేస్తాము. రిసర్చ్ చేసి ఫైనల్లీ కార్‌ని చూజ్ చేస్తాము ఒక మోడల్‌ని. చూజ్ చేసి ఆ కార్ తీసుకునేటప్పుడు మాత్రం కలర్ ఒకటి దాని మీద పెద్ద లాజిక్ ఉండదు. ఎందుకంటే ఈ కలరే నేను తీసుకుంటాను. బ్లాక్ కలరే తీసుకుంటాను. లేదా వైట్ కలర్. అది డ్రైవ్ చేయంగానే మనం అంతకుముందు తీసుకున్న మొత్తం ఆలోచనంతా గాలికెళ్ళిపోతుంది. అది డ్రైవ్ చేసిన తర్వాత అబ్బా! చాలా బావుంది. ఇదే తీసుకుందామని హై మోడల్‌కెళ్ళిపోతాము. ఒక కలర్ ముందే నిర్ణయించుకుంటాం. సో, కాబట్టి ఎమోషనల్‌గా మనం నిర్ణయాలు తీసుకుంటాం. లాజికల్‌గా